నేను ఈరోజు పప్పు చేస్తున్నానండి. దీంతో 1.5 వేస్తే మాకు మార్నింగ్కి ఈవినింగ్కి పప్పు సరిపోతుంది. 1.5 వేస్తాను. టాటా బ్యాల్ వచ్చి 1 కప్పు తీసుకుంటాను. ఇవి 1 కప్పు. ఇవి వచ్చి మేము మదనపల్లి సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నామండి. ఇవి బాగుంటాయి, చిన్న బ్యాళ్ళు, రెడ్ దాల్. వీటిలోనే దబ్బగా వస్తాయి, అవి బాగుండవు. ఇవైతే చాలా బాగుంటాయి. ఇవి ఒక 1/2 వేస్తాను నేను. వినండి, చూపిస్తా. చూసారా, ఇవి 1/2, ఇవి 1 వేసుకున్నాను. మాకి ఆఫ్టర్నూన్కి నైట్కి సరిపోతుంది అనమాట, మేము మా నలుగురికి. నెక్స్ట్ అయితే ఈ బాలని కడుక్కొని వస్తానండి. జరిగినా నేను మినరల్ వాటర్తోనే కడుగుతాను. ఫ్లోరిన్ అంతా పడుతూ ఉంటుంది అప్పుడప్పుడు, అందుకని ఎందుకు రిస్క్ అని చెప్పి నేను మినరల్ వాటర్తోనే వాష్ చేసి మళ్ళీ మినరల్ వాటర్ ఆల్రెడీ 1 టైం వాష్ చేసాను. ఇది 2nd టైం వాష్ చేసి తర్వాత వాటర్ పట్టేసుకుంటాను అనమాట. ఏ మమ్మీ, నేర్చుకుంటావా? వాటర్ అయితే పట్టేసుకున్నాను. ఇప్పుడు నాన్న చాకేడా? ఇప్పుడైతే పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి వేసుకుంటున్నాను. ఇది పెద్ద సైజులోనే కట్ చేస్తాను. పప్పు మామూలుగా నేను బాగా చేస్తానండి, కానీ మా ఆయన ఇక్కడ అంటే చిన్న రెడ్ దాల్ చిన్నవి లేకపోతే ఇదిను మా ఆయన దబ్బబ్యాలు తెచ్చాను అనమాట. రెడ్ దాల్లోని లావుగా ఉండే, పల్చగా ఉండేది తెచ్చాను అనమాట. అవి వేసుంటే అసలు టేస్టే లేదండి అసలు. ఇప్పుడు ఇవి మేము ఊరికి వెళ్ళినప్పుడు మొన్న తెచ్చుకున్నాము. ఇప్పుడు చేసింటే చాలా బాగుంది. రెడ్ దాల్ వేస్తే గ్యాస్ ప్రాబ్లం కూడా అంత ఎక్కువ ఉండదు, బాగుంటది, టేస్ట్ బాగుంటది. అన్న చింతపండు ఎత్తుకో. చింతపండు కూడా మా అమ్మ వాళ్ళు తెచ్చుకుంటామండి. అక్కడ మా అన్న వాళ్ళు వచ్చి చింతపండు వ్యాపారం చేస్తారనమాట. మా అమ్మ మా పిన్ని వాళ్ళ దగ్గర కానీ మా అన్న వాళ్ళ దగ్గర కానీ తీసుకుంటారు చింతపండు. అందుకని మా అమ్మ ఆల్రెడీ వాళ్ళ దగ్గర మంచి కాయ తీసుకొని కొట్టి గింజలన్నీ తీసేసి నీట్గా ఈ మొత్తం తీసేసి మాకు ఇస్తుంది, నాకు మా తమ్ముడు వాళ్ళకి. నేను తెచ్చుకున్నాను అయితే ఇట్లాంటి ప్యాకెట్స్. ఇయర్కి మొత్తం కావాల్సినవన్నీ ఒకసారి ప్యాక్ చేసి ఇచ్చేది మా అమ్మ. ఇంకా 2 ఉన్నాయన్నమాట. ఇంకా 1 or 2 months లో మళ్ళీ కొత్త చింతపండు వస్తుంది. ఇది లాస్ట్ ఇయర్ ఇచ్చింది అనమాట చింతపండు. ఇంకా 2 ప్యాకెట్స్ ఇలాంటి ప్యాకెట్స్ ఉన్నాయి నా దగ్గర. ఈ మిర్చి అంత కారం లేవండి, అయినా నేను 7 వేసుకుంటాను. ఇట్లా కట్ చేసి వేస్తాను అనమాట. కట్ చేసి వేస్తే కొంచెం కారం వస్తుంది అని, లేకుంటే కారం లేదు తల్లి. అంటే ఎడ్జెస్ లో మాత్రం కట్ చేస్తాం, గింజలు మొత్తం బయటికి రాకుండా. గింజలు వస్తే మా ఆయన తినరు, పిల్లలు తినరు, అందుకని ఇట్లా ఎడ్జెస్ లో కట్ చేస్తే మిర్చి ఆ గింజలు అంతా బయటికి రాకుండా ఉంటుంది. కొన్ని తెల్లగడ్డలు అయితే వేసుకుంటున్నానండి. సాల్ట్ కొంచెం వేసుకుంటాను, నాకు ఇట్లా చేతితో వేసుకోవడం అలవాటు. నెక్స్ట్ పసుపు, జీలకర్ర మెంతి పొడి కూడా మా మమ్మీ మాకు పొట్టిస్తుంది. పసుపు కూడా మా అమ్మ ఆర్గానిక్ గా ఇంట్లో పసుపు కొమ్మలు తెచ్చుకొని ఆడిస్తుంది. కారం అవసరం లేదు. జీలకర్ర కూడా వేస్తాను నేను కొంచెం. జీలకర్ర, పసుపు 1 స్పూన్ వేస్తాను. నెక్స్ట్ చింతపండు కొత్తిమీర కడిగి తీసుకున్నామండి. దీంట్లో పైకి చూసే కనపడకపోయినా మట్టి చాలా ఉంటుందండి దీంట్లో.
అందుకని చెప్పి 2-3 టైమ్స్ కడుక్కోవాలి. ఎక్కువ వాటర్లో వేసి పెద్ద బౌల్లో వేసి కడుక్కుంటే బాగుంటుంది. నేను ఇప్పుడు కడుక్కుంటాను. జీలకర్ర మెంతి పొడి అండి, మా అమ్మ వాళ్ళ ఇంటికి తెచ్చుకున్నామన్నాం కదా, ఇది 1 yearకి ఒకసారి తెచ్చుకోమండి. చింతపండు ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొచ్చి తెచ్చుకుంటాం, కానీ ఇది ఫ్లేవర్ స్మెల్ పోతుంది 1 yearకి తెచ్చుకుంటే. అందుకని మా అమ్మ 1 monthకి 2 monthsకి ఒకసారి మేము పోయినప్పుడు తెచ్చుకుంటాము, లేకుంటే మా తమ్ముడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో పంపించడము అలా జరుగుతుంది అనమాట. మేము మాకి మా తమ్ముడు వాళ్ళకి 1 hour జర్నీ ఉంటుంది, 25 kilometers. వాళ్ళు టిన్ ఫ్యాక్టరీలో ఉంటారు. ఇది 3 అంటే నా చేత్తో ఇంత 3 spoons వేస్తున్నాను అనమాట. ఇంకా ధనియా పౌడర్ కూడా వేసుకుంటాను. ధనియాల పౌడర్ ఉంది ఫ్రిడ్జ్లో, వెతికే ఓపిక లేదు, మా అమ్మ ఇచ్చింది కొట్టించి, కానీ నేను ప్యాకెట్ తెస్తున్నా. ఇంకా అంతే అండి. ఇంకా చింతపండు, కొత్తిమీర హాఫ్ వచ్చి తిరువాతలో వేసుకుంటా, హాఫ్ వచ్చి ఇక్కడ వేస్తున్నాను. చింతపండు కొంచెం, మేము పులుపు ఎక్కువ తినము అందుకని చెప్పి కొంచెమే వేస్తాను, పిల్లలు కూడా తినరు. ఇంకా ఆయిల్ అండి, ఆయిల్ లాస్ట్లో ఇప్పుడు వేసుకుంటాను. ఆయిల్ 1 spoon వేసుకుంటాను, ఎందుకంటే పొంగకన్నా ఉంటుంది అనమాట. వాటర్ కొంచెం మనం అంటే పర్ఫెక్ట్గా తెలియదు కదా ఎంత వేయాలి వాటరు, అందుకని ఒకవేళ పొంగకన్నా ఉంటుంది ఒక 1/2 spoon అంత వేసుకుంటాను. కొంచెం ఇంకంతే, కావాల్సిన అన్నీ వేసేసాను. ఇందులో నేను మీకు చూపించినవన్నీ వేసానండి. ఎర్రగడ్డలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, చింతపండు, పసుపు, ఉప్పు, జీలకర్ర మెంతి పొడి, కొంచెం ధనియాల పొడి, ఇవన్నీ వేసుకున్నాను. ఆయిల్ కూడా లాస్ట్లో వేసుకున్నాను, చూసారు కదా. ఇంకా విజిల్ పెట్టేసుకోవడమే. ఒక 5 whistles అయితే పడుతుందండి, 5 whistles బాగా ఉడికిపోతాయి. ఇంకా విజిల్ పెట్టేసుకున్నాం. ఇది చూడండి, మాటికి ఎన్నిసార్లు హీట్కి లూజ్ అవుతానే ఉంటుంది అనమాట. నాకు ఇదో పని మాటికి ప్రతిసారి. అయ్యో, కొంచెం పిక్కలు. ఓకే, మూత అయితే పెట్టేసుకోండి, విజిల్ పెట్టుకోము. ఇప్పుడు ఎండుమిర్చి తిరువాతికి వేసుకుంటే మంచిగా ఉంటుంది, మంచి టేస్ట్ అనిపిస్తుంది, ఫ్లేవర్ కూడా ఉంటుంది. అందుకని హాఫ్గా తుంచుకున్న ఒక మిర్చి వేసుకుంటున్నాను. రావాలంటే నేనైతే మాత్రం దీన్ని ట్యాప్ కింద పెట్టేస్తాను. కొంచెం ఏమైనా మాడి స్మెల్ వచ్చినప్పుడు ఇలా చేస్తే ఫాస్ట్ గాను మూత వచ్చేస్తుంది. ఏం మాడలేదు, కానీ ఫాస్ట్గా అవ్వాలని చెప్పి నేను తీసేస్తాను. ఇప్పుడు మిర్చి అంతా పక్కకి తీసేస్తాను, ఎందుకంటే మా టేస్ట్ తగ్గట్లు నేను మిర్చి, చింతపండు వేస్తాను. కొంచెం అడుగంటుంది, నేను మర్చిపోయి ఎక్కువ విజిల్స్ పెట్టేస్తాను. అదెందుకో ఏమో నాకు విజిల్స్ కౌంట్ చేసుకోవడం అలవాట్లేదండి, అది ఎందుకో మర్చిపోతాను నేను, ఎందుకో ఏమో. ఏదైనా మిర్చి అంతా పక్కకు తీసుకెళ్తాను. చింతపండు, మిర్చి పక్కకు తీసేస్తాను, ఎందుకంటే గింజలు ఉంటాయి కదా, దీని గింజలు పక్కకు తీసేసి తర్వాత నేను మళ్ళీ యాడ్ చేస్తాను. లైట్గా అడుగు అంటుందండి, ఇది చూసారా, మాడిపోయింది అనమాట. ఇది మాడు వాసన వస్తుంది, అందుకని ఇది మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ దీంట్లోనే వేసి మళ్ళీ పప్పు రుబ్బుతాను. చూసారా ఎంత మాడిపోయిందో, మాడు వాసన వస్తుంది. దీంట్లోనే ఇట్లే మళ్ళీ పప్పు వినిపిస్తే అందుకే తినేస్తాను.
వాటర్ ఉంటుంది, కొంచెం వాటరీగా ఉంది కాబట్టి ఎక్కువ తిక్కుగా లేదు. ఇందులో కొంచెం కట్ చేసుకుని కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది. తర్వాత పెట్టేసుకుందాం. పప్పు అయితే రుబ్బేసుకున్నాం కదా, ఇంక తర్వాత పెట్టుకుందాం. తర్వాత కన్నా ముందు అప్పడాలు లేకపోతే బాగుంటుందా లేదు కదా, అప్పడాలు వడియాలు పేల్చుకుందాం. నేనైతే తక్కువ ఆయిల్లోనే వేయించుకుంటానండి, మళ్ళీ ఆయిల్ వేస్ట్ అవుతుంది. ఎక్కువసేపు వేడైతే యూజ్ చేయము ఆయిల్, అందుకని మా ఆయన యూజ్ చేద్దాం పిల్లలు ఉన్నారు కదా, అందుకని 3 స్పూన్స్ వేసుకున్నాను. మా ఆయనకి వచ్చి అప్పడాలు ఇష్టం, మా పాపకి వడియాలు ఇష్టం, మా పిల్లోడికి బ్యాట్స్ ఇష్టము. మా పాప దీన్ని రైస్లో కలుపుకొని రైస్ని దీనిపైన ఇలా పెట్టుకొని తింటుంది. చూపిస్తాను అది కూడా. మరి నాకేది ఇష్టం అని అడగరా? ఏది ఇష్టం అంటే వాళ్ళకి ఏది ఇష్టమో అదే నాకు ఇష్టము. ఏదైనా తింటాను, నాకు అట్లేం లేదు. కానీ ముందు మా అమ్మ చేసి పెట్టేటప్పుడు మాత్రం నాకు ఇది కావాలి అది కావాలని పేర్లు పెట్టేదని. ఇప్పుడు మ్యారేజ్ తర్వాత అయితే మా పిల్లలకి మా ఆయనకి ఏది ఇష్టమో అదే నా ఇష్టం అయిపోయింది అనమాట. ఇది హీట్ అయ్యేలోగా నేను తిరువాతకి ఏం తీసుకొని చూపిస్తాను. చిన్న ఎర్రగడ్డలు, మళ్ళీ కొత్తిమీర, మిరియాలు, జీలకర్ర, తర్వాత తెల్లగడ్డ, కరివేపాకు, ఎండుమిర్చి, ఇవన్నీ నేను తిరువాత వేస్తానండి పప్పు తిరువాత. ఆయిల్ హీట్ అయినట్లుందో ఒక టేస్ట్ చూద్దాము. కాబట్టి ఫస్ట్ బ్యాట్లు వేయించు. నాన్న దూరం జరుగు, ఆయిల్ ఉంది బంగారు. కంత్రిగా చంపకూడదు కదా, దూరం నాన్న. ఆయిల్ ఉంది బంగారు. నన్ను వచ్చి కంత్రిగా అదే చూడు ఏడుంది కాలుతాను తల్లి. ఆయిలీగా కూడా ఉంది, కొద్దిసేపు ఉండు, ఆయిల్ అంతా పోతుంది దిస్తుకి. 1 నిమిషం, 5 మినిట్స్ ఉంటే చల్లారుతుంది, ఆయిల్ మొత్తం కూడా పోతుంది. ఓకేనా? బ్యాట్స్ బాగా పొంగు పెట్టినాయండి, మాడిపోను కూడా మాడిపోలేదు, మంచిగా వస్తున్నాయి. మామూలుగా మాడిపోతాను. నెక్స్ట్ వడియాలు వేద్దామా? నెక్స్ట్ వడియాలు వేస్తాను. కాలుతాను ఉండు తల్లి. దూరం జరుగు మమ్మీ, చాలా వేడిగా ఉందండి, సెగగా ఉంది, బాగా తెలుస్తుంది ఎండాకాలం. కానీ మా ఆయన వాళ్ళ ఊర్లో ఉంటే మాత్రం ఎండు చేపలు అయిపోయారు. అల్లా ఇష్టంతో అక్కడ ఆ ఊర్లో పైన ఇక్కడ కొంచెం బాగానే ఉంది, కానీ కిచెన్ లో ఫ్యాన్ వేసుకోలేము కాబట్టి కొంచెం వేడి జరుగుతుంది. నన్న కాలుతుంది, జరుగు బంగారు. నువ్వు కొంచెం పక్క జరుగు మమ్మీ, ఎగురుతాను నేను చెప్తాను కూడా, వినకుండా ఉండవు. చూడు నాకు ఇట్లా చెమట్లు పడుతుంది. పక్క జరుగు. ఆయిల్ ఎగురుతాను, పక్క జరుగు బంగారు. పనులు హాట్ ఉందయ్యా. వడియాలు అప్పడాలు అయితే పేల్చడం అయితే అయిపోయింది.
చూసారా 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఇది హీట్ అయిన తర్వాత సాసులు మిగిలినవి ఇవంతా వేసేసుకున్నాం. ఈ ఇంగ్రీడియంట్స్ అంతా వేసేసుకుంటాం ఒకేసారి. నాన్న జరుగు నాన్న ఎగురుతుంది. ఇవంతా ఒకేసారి వేసి ఈ ఆనియన్స్ కి కొంచెం సాల్ట్ వేసుకుంటాము. నేను ఫస్ట్ చేసిన కర్రీ ఏందో తెలుసా అండి, పప్పే. వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చు పప్పుని. మీ లైఫ్లో మీరు చేసిన ఫస్ట్ కర్రీ ఏందో కామెంట్ చేయండి. మ్యారేజ్కి ముందు అయితే వంటల కార్యక్రమాలు ఏంటివి మా అమ్మ నాకు చెప్పేవి కాదు. మ్యారేజ్ అయిన తర్వాత ఈ బాధలు బదిలో. పప్పు అయితే ఫినిష్ అయిపోయిందండి, చూసారు కదా. ఇంకైతే తినేస్తాము. చాలా వేడిగా ఉంది. ఫ్యాన్ వేసుకోవాలి ఫస్ట్. వెళ్ళి తిందురా బా. పప్పు వడియాలు సూపర్. नहीं बेबी साल बुझी नहीं तुम्हें ये ఎంతమందికి ఇష్టం అండి ఇట్లా పెనంలో తినడము? నాకైతే ఇష్టము. నాకు మా పాపకి ఇష్టం ఇలా తినడము. ఆయన కూడా ఇష్టమే. నీకు కూడా ఇష్టమా? నాకు కూడా ఇష్టమే. నీకోసం త్యాగం చేసిన. ఓయమ్మా భలే సాక్రిఫైస్ చేసినవే. అయితే నీకు కూడా కొంచెం పెట్టేదా? నాకు పెట్టద్దు, అదే అతిథులు అంటే. చూడండి కలిపేసినాను. ఇట్లా ఇట్లా పెట్టుకొని తింటే బాగుంటుంది. ఉడియంలో రైస్ కొంచెం పెట్టుకొని ఇట్లా తింటే సూపర్ ఉంటుంది. ఇంకా మేము కూడా భోంచేస్తామండి, మీరు భోంచేయండి. ఇంకా మన అమ్మలకి తినిపించేస్తాను. ఇట్లా దాదా నువ్వు తినేద్దాం. తినేస్తావా? బాయా. ఇస్తా ఉండు అట్లా చేయకూడదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబా సర్ప్రైజ్ లైక్ చేయండి. నా మిల్కీ అయితే తినేసినాడండి. నీకేం తిన్నావు? పప్పు బాద్దా. ఓయమ్మా తినేసినావా అయితే? ఓయమ్మ బొంగరాలు తిరుగు. మా మిల్కీ అయితే తినేసినాడండి. కొంచెం అన్నం కూడా వదిలేసినాడు కోసం నా కోసము. అందుకే నేను వాడు తిన్న తర్వాత తింటాను. వాడు వదిలేసిన నేను తింటాను కొంచెం. అందుకే వేస్ట్ అవ్వకుండా మనవాడు వదిలేసిందే నేను తింటాను అనమాట. చూసారా, ఇది మా మిల్కీ వదిలేస్తున్నారు. ఇది నేను పెట్టుకున్నాను. వేస్ట్ అవ్వకుండా ఇంకా నెయ్యి వేసుకొని తింటాము. ఇది నేనే చేశానండి మా ఇంట్లో. నెయ్యి వేసుకొని కొంచెం ఊరిగా వేసుకొని తింటే సూపర్. ఊరిగా చూసారా చాలా ఫ్రెష్గా ఉంది. నోరు ఊరుతుంది అసలు. కొంచెం వేసుకొని తింటాం ఫస్ట్. ఈ ఊరిగాయ కూడా మా అమ్మ చేస్తుండేదానండి. ఇది ఇప్పుడు పెట్టిండే ఊరిగాయ కాదు, లాస్ట్ ఇయర్ది. ఇది
పీస్ చూడండి, అసలు మెత్తగా ఎక్కువ మామూలుగా అయితే మెత్తగా అయిపోతుంది. ఇప్పటికి కూడా చాలా బాగుంది, టేస్ట్ కూడా చేంజ్ అవ్వలేదు అసలు. పికెలు చాలా బాగుంది. మా అమ్మయ్య మేము ఒకవేళ ఊరికి వెళ్తే మా అమ్మ ఊరికాయ పెట్టేటప్పుడు మీకు కూడా చూపిస్తాను. అసలు 1 year అయిన టేస్ట్ ఏం చేంజ్ అవ్వలేదండి, ఫ్రిడ్జ్లో పెట్టింటే చాలా బాగుంది. ఫస్ట్ ఊరికాయతో ముద్ద తినేసి నెయ్యి వేసుకొని తర్వాత పప్పు వేసుకుని పప్పుకి ఒక ముద్ద పెట్టేస్తా. నేను పప్పుతో తినేస్తానండి. ఇంకా బాయ్, మళ్ళీ కలుద్దాం ఈవినింగ్. మన వాళ్ళకి ఏమైనా స్నాక్స్ కావాలంటే అప్పుడు చేసిస్తా, మళ్ళీ కలుద్దాం.